గ్రంథంలోకి వెళ్ళే ముందు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి యోహాను ప్రత్యేకత, ఏముంది దీని గురించి? 12 మంది శిష్యులు ఉండగా ఈయనకే ఎందుకు దేవుళ్ళ ఇచ్చాడు? అరే, పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, మత్తయి ఉన్నాడు, నతానియేలు ఉన్నాడు, ఇంకా సీమోన్ అనే మరొక సీమోన్ ఉన్నాడు. ఇలా రకరకాల 12 మంది 11 మంది శిష్యులుంటే ఈ 12 మందిలోనే యోహానుకే ఎందుకు ఈ ధన్యత ఇచ్చాడు అంటే 12 మందిలో సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఈయన 12 మందిలో దేవుడికి చాలా ప్రియమైపోయాడు. ఇంతకీ ఏంటి గురించి కాస్తంత ఈయన యొక్క డేటా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఈ 12 మంది గురించి రాస్తున్నప్పుడు ఇందులో ఈయన గురించి ప్రభు అయిన పరిచర్యలో యోహానుకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆయన యేసు చేత ప్రేమింపబడిన శిష్యుడు. రెండోది, ఆయన యేసు చేత ప్రేమపడిన శిష్యుడే కాదు, యోహాను గారికి ఉన్న ప్రత్యక్షత ఏంటంటే వీళ్ళందరిలో కాస్తంత రైటింగ్ బాగా ఎరిగిన వాడు ఎవరు చెప్పండి? మంచి రైటర్ ఆయన. అంటే బాగా రాస్తున్నాడంటే బాగా చెప్పండి చదువుకున్నాడు. అంటే ఇప్పుడు బాగా రాస్తున్నాడు, బాగా చదువుకుంటున్నాడు అంటే ఇంతకీ ఎంప్లాయ్ లైఫ్ ఏంటి? వీళ్ళకి ప్రత్యేకించి వీళ్ళకి ఎక్కడో ఉద్యోగాలు ప్రభుత్వాల కింద చేయట్లేదు, కానీ వీళ్ళకి ఓన్ బిజినెస్ ఉంది, వీళ్ళకి సొంత వ్యాపారం ఉంది. వాళ్ళ సొంత వ్యాపారం ఏంటంటే వాళ్ళకి చాలా బోట్స్ ఉంటాయి. అంటే ఈ చేపలు పట్టే బోట్లు ఉంటాయి చూసారా, వీళ్ళకి చాలా బోట్లు ఉంటాయి. వీళ్ళు డబ్బున్న వాళ్ళు. ఎంత డబ్బున్న వాళ్ళు అంటే వీళ్ళ నాన్నగారికి బోట్లు అంటే చేపలు బట్టి బోట్లు రెంట్కి ఇచ్చి అలాంటి బిజినెస్ బాగా చేస్తారు. వీళ్ళు ఎంత బిజినెస్లో డెవలప్ అయిన వారంటే వీళ్ళ దగ్గరే కొంతమంది కూలోళ్ళు పనిచేస్తారు. అంటే వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కాదు చెప్పండి, ఇతరులకు కూడా వీళ్ళు జీతాలు ఇస్తారంటే కాస్త డబ్బులు ఉన్న వాళ్ళే. ఇలాంటి ఆయనకి ఇంకా ఏం గుణగుణాలు ఉన్నాయంటే వీళ్ళ పరిచర్య చేయడానికి ముందు యోహాను గారి గురించి రాస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే సరిగ్గా మత్తయి సువార్తలో ఈయన తారసపడుతుంటాడు. మనకి ఒకసారి చూద్దాం మత్తయి సువార్త త్వరగా ఈయనేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 20 వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20 వచనం. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వారిని వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారులైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను 2 సహోదరులు తమ తండ్రి జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా, అంటే వాళ్ళ తండ్రి గారికి ఒక సొంత బిజినెస్ ఉంది, ఆయనకంటూ సొంత బోట్లు ఉన్నాయి, ఆ బోట్లలో పనిచేసే మనుషులు ఉన్నారు, ఆ బిజినెస్ దగ్గరుండి చూసుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో యోహాను యాకోబు ఉన్నారు. వీళ్ళిద్దరూ పని చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నప్పుడు 18వ వచనంలో యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచు పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రని 2 సహోదరులు సముద్రంలో వలవేడి చూసి వారి జాలర్లు ఆయనను ఎంబడరండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి పిలుస్తున్నది ఎవరిని? యోహాన్ని కాదు. మొట్టమొదటి పిలుస్తున్నది ఎవరిని? యాకోబుని కాదు. మొట్టమొదటి పిలుస్తున్నది ఎవరిని? ఇక్కడ పేతురుని. అంటే పేతురుని గారిని పిలుస్తున్నాడు. పేతురుని గారిని పిలిచేటప్పుడు ప్రభు ఎలా పిలిచాడంటే అప్పటికే రాత్రి అంతా చేపలు పట్టాడు. ఎవరు? పేతురు గారు. ఆయనకి ఏమీ పడలేదు. ఈ సందర్భం ఎక్కడ సందర్భం ఏదైతే ఉందో ఇదే సందర్భం మరలా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి, ఎందుకంటే మంచిది. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం మొదలు వచ్చిండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరత్తు సరస్సు తీరమున నిలిచి 2 దోణులను చూసెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుచు. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వాలి. ఇందాక వలలు కడుగుతున్నది ఎవరు చెప్పాలి? యాకోబు యోహాను. అంటే
మత్తీలో వలలు కడుక్కుంటున్నది ఎవరు? యాకోబు, యోహాను. ఆ యాకోబు, యోహాను ఇక్కడ ఏమని రాస్తున్నాడు? వాళ్ళు జాలర్లు, వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు జాలర్లు. ఈ జాలర్లు అయిన వారితో కలిపి పార్ట్నర్ బిజినెస్ చేస్తున్నది ఎవరంటే పేతురు గారు. అందుకే వీళ్ళంతా ఉమ్మడి బిజినెస్ కనుక ఎక్కడో గలిలయ సరస్సు, అంటే ఈ గలిలయ సముద్రం ఏదైతే ఉందో దీన్నే గిన్నె సరత్ అంటారు, గలిలయ సముద్రం అంటారు. ఈ గిన్నె సరత్ అనే దానికి సౌండ్ ఏంటంటే వేన. అంటే ఎప్పుడన్నా పైనుంచి మనం చూస్తే మ్యాప్లో ఎలా ఉంటుందంటే అది వేనలా ఉంటుంది. వేన ఉన్నది చూస్తారా, వేన కొడతారు చూస్తారా? అందుకే దాని పేరు ఎబ్రీ శబ్దంలో లేదా మూల పదాల్లో వేన అంటే వేనాకారంలో ఉండే సముద్రం. అందుకే దాని పేరు గిన్నె సరత్. అంటే గిన్నెని కాదు, వేనని, వేనాకారంలో ఉన్న సముద్రం అని. ఆ సముద్రం మీద వీళ్ళు పనిచేస్తున్నారు. ఈ పనిచేస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పేతురుని పిలవాలనుకుంటే ఈ పేతుని పిలుస్తున్నప్పుడు పేతురు గారు సీన్ జరుగుతుంది చూడండి. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణి, అంటే ఈయనకి ఒక సొంత బోటు ఉంది, వాళ్ళకి సొంత బోట్లు ఉన్నాయి. వీళ్ళందరూ బోట్లు కలిపి పనిచేస్తున్నారు. అందుకే చూడండి, 4-5 బోట్లు వాళ్ళు కలిస్తే కానీ చేపలు పట్టగలరా? అంటే యోహాను అలా వెళ్తాడు, యాకోబు ఇలా వెళ్తాడు, పేతురు ఇలా వెళ్తాడు. ఆ వల ఆ మాత్రం ఆవరణలు అలా వేస్తే కానీ అంత పెద్ద సముద్రంలో చేపలు దొరుకుతాయా? అందుకే వీళ్ళకి కలిసి బిజినెస్ చేస్తారు. ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి కలిసి చేపలు పడతారు. అయితే వీళ్ళకి ఓన్ బిజినెస్ ఉంది. ఎవరికి? యోహాను, యాకోబుకి. వాళ్ళతో కలిసి పనిచేసే మరొక పార్ట్నర్ ఎవరు? పేతురు గారు. వీళ్ళ దగ్గర కూలీలు కూడా పనిచేస్తారు. అక్కడ జరుగుతుంది, కిందకి రాసిన చూడండి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగాను. కూర్చుని దోణిలో నుండి జనసమూహమంతటికి బోధించును. ఆయన బోధించిన చాలించిన తర్వాత నువ్వు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని వారితో సీమంతో చెప్పాడు. ఇప్పుడు అడుగుతాను, ఎవరో ముక్కు మొక్కం తెలియని వాడు ఇప్పుడు సడన్గా వచ్చి నా దోణెక్కి కొంచెంసేపు పక్కన ఉండి ఇక్కడి నుంచి నేను టీచింగ్ అంటే నేను బోధించాలి, కొంతసేపు నీ బోట్ రెంట్కి ఏవైనా అడిగితే నేను వెంటనే ఇస్తానా? నా మాట మీకు అర్థమవుతుంది లేదు. కొంతసేపు కూర్చుని వెళ్ళిపోయిన మీ కూర్చుని ఇంకొకరికి ఇమ్మంటే ఇస్తారా? నా మాటలు మీకు అర్థమవుతుంది. అంటే ఎవరో ముక్కు మొక్కం తెలియని వాడు వచ్చి, ఆ ముక్కు మొక్కం తెలియని వారు ఎవరో వచ్చి ఇప్పుడు బోట్ అడిగి తెచ్చేస్తున్నాడంటే ఇప్పుడు తెలుసు అంటారా, తెలియదంటారా? తెలుసు పేతురుకి. అది ఇంకా మరి తెలిస్తే ఎందుకు ఇంకెమ్మడించలేదు? ప్రభువుని విన్నాడు, ప్రభువుని గురించి చెప్పిన సంగతులు ఆయన వింటున్నాడంటే పేతురు గారికి అంత దగ్గరగా క్రీస్తుని గురించి చెప్పేది ఎవరున్నారు? వీళ్ళ బ్రదర్ ఉన్నారు. ఎవరు? ఆంద్రయ్య. బ్రదర్ నీకు విషయం చెప్పాలి. ఆంద్రయ్య ఎక్కడ వాడు? బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నాడుగా, ఆ యోహాను గారు మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి కొంచెం. ఆ యోహాను గారు ఎవరైతే ఉన్నారో ఆ యోహాను గారి శిష్యుడు ఎవరు? ఆంద్రయ్య. ఒకరోజు యోహాను గారు నడిచి వెళ్ళిపోతూ తన కూడా ఇద్దరు శిష్యుని చూస్తే ఇదిగో ఇలా రండి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్న దగ్గర నుండి యోహాను గారు వదిలేసి ఆయన వెనకాల పోయారు. ఎవరు? ఆంద్రయ్య, మరొక శిష్యుడు. ఆ పోయిన వాడు కన్ఫర్మ్ అయ్యాడు నిజంగానే మెస్సయ్య అని. ఆ మెస్సయ్య అని కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి చెప్తున్నాడు. ఎవరికి? పేతురుకి. అరే నిజంగా మెస్సయ్య వచ్చాడు, రాయబడిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ఈ సంగతులు నిజం జరుగుతున్నాయన్న సంగతులు ఎప్పుడైతే యోహానుగా క్షమించండి పేతురు గారికి ఆంద్రయ్య గారు చెప్తున్నారో ఎంతో కొంత అవగాహన ఉంది కనుక నేను చెప్పిన ఈయనే అన్న అవగాహనకు వచ్చేసరికి ఆయన వచ్చి బోట్ అడుగుతున్నప్పుడు గౌరవంతో ఇచ్చాడు. ఊరకెవడో తెలుసు కనుక ఇచ్చాడు. ఆ తెలిసిన వాడు లోపలికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు చూడండి. సీమోను వెళ్ళినవాడు, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. 4వ వచనంలో ఆయన బోధించిన చాలించిన తర్వాత నువ్వు దోణిని లోతునికి నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? నీకు రాత్రులు బాగా వినండి, రాత్రంతా ప్రయాసపడ్డావు, మాకు చేపలు పడలేదు, కానీ నువ్వు ఎప్పుడొచ్చి వల్ల ఏమంటున్నావు? పగలేమంటున్నావు. నిజానికి చేపలు ఎప్పుడు పడతాయి? రాత్రులు పడతాయి. ఎక్కడో అట్టడుగు నుండి పోయిన చేప జీవరాశి అంతా ఉపరితలం మీదకి ఎప్పుడు వస్తుందో నైట్ టైం. అందుకే నైట్ టైమే చేపలు ఎక్కువ పడతారు, లేదు తెల్లవారుజామున పడతారు. ఎందుకు? ఆ టైంలో అవి పైన తిరుగుతాయి. ప్రభుత్వ ఈ మనిషి అంటున్నాడు, మేము రాత్రంతా
ప్రయాసపడ్డామంటే దాని అర్థం ఏంటి? పగలు చేపలు పడవ ప్రభు అని చెప్తున్నాను. ఇది ఎలా ఉందంటే బాగా వినండి, ఎక్కడో తన ఎక్స్పీరియన్స్ని పేతురు గారు బయటెడుతున్నట్లేదు, ఎక్కడో తన అనుభవాన్ని ప్రభు ముందు పరిచయం చేస్తున్నట్టు అనిపించట్లేదు. వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అయినను ఈ పడవ మేము పడకపోయినా ఎందుకు వేస్తున్నామంటే మా ఎక్స్పీరియన్స్ బట్టి పడవ, కానీ నువ్వు వేయమన్నావు కనుక వేస్తావు. నిజానికి ఈ మనిషికి చేపలు పడతాయని నమ్మకం ఉందా లేదా? పడవ. రాత్రులు చేపలు పడితే ఈ మనిషి వచ్చి పగలేయమంటున్నాడు. ఏదో చెప్పాడు మా తమ్ముడు లేదా మా ఆంధ్రే ఏదో మా మెస్సీ అని చెప్పాడు, ఈయన మాట పోగొట్టడం ఎందుకు, గౌరవం లేకుండా మాట్లాడడం ఎందుకు, అంతే ప్రజలందరికీ బోధకుడు ఉన్నాడు, కాస్త దీని గురించి చెప్తున్న మాట ఏదో విందామని గౌరవపదంగా ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి వేసాడు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టేది, అందుచేత వాళ్ళ వలలు పగిలిపోచుండగా వారు ఏరొక దోణిలో తమ తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయమని ప్రశ్న అడుగుతున్నాను. పాలివారంటే ఇక్కడ ఎవరు? అదే చెప్పండి, ఎవరు? యోహాను, యాకోబు. ఇప్పుడు పేతురికి పాలివారంటే సహోద్యోగులు. రెండో మాట దగ్గరోళ్ళని కూడా ఉన్న అర్థం అక్కడ. ఒక మాట చెప్పాలంటే పేతురు గారికి ఏదో బీరకాయ పీసు చుట్టాలు ఉన్నారంటే ఎవరు? ఈ యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళకేదో చుట్టరకం ఉందట. వీళ్ళకి చుట్టరకమే కాదు, మరో మాట ఏంటంటే వీళ్ళు కలిసి పనిచేస్తారనికే వాళ్ళు పాలివారు. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతుర్ని పిలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సీన్ జరుగుతుంది. ఆయన బోర్డు తీసుకున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు మాట్లాడిన తర్వాత మెసేజ్ అంతా అయిపోయింది. అప్పటికే రాత్రి అంతా నిద్రలేని మొహం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? రాత్రి పనిచేసిన అడగండి, చూస్తారు. అదో రకంగా ఆ టైంలో ఏది పడుతుంది మాట్లాడడం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? తిక్కలేసిపోద్ది. రాత్రంతా నిద్ర లేని దగ్గరికి వెళ్ళి ఇది ఈ కాగితం ఇక్కడ ఎందుకుంది, ఆ మొక్క ఇక్కడ ఎందుకుంది అంటే నువ్వు ఎట్టు అంటాడు. పెడతాడు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. ఇప్పుడు రాత్రంతా కష్టపడిన పేతు దగ్గరికి వచ్చి బోట్ లోపలికి వెళ్ళు, వాళ్ళు ఎక్కడై అంటే ఎంత ఓపుకుంటారు. అసలు ఈ మనిషి కోపం ఎక్కువ. ఎవరికి? మాట్లాడితే ఎవరితో అన్నా మాట్లాడే ముందు రెండు తగిలించి మాట్లాడతాడు. ఆయనకు నచ్చకపోతే కొడతాడు. అసలు వెనక ముందు ఆలోచించడు. ఎదురుగుండదు పోలీసుడైనా కొడతాడు. అలాంటి వాడిని తోపుగా మాట్లాడుతున్నాడంటే ఎక్కడో కాస్త వాళ్ళ తమ్ముడు లేదా ఆంధ్రే గారు చెప్పిన మాటల మీద అవగాహన ఉంది. ఈయన మెస్సయ్య ఆ మాటలు పెట్టి వేశాడు. వారి వలలు పగిలిపోయట, విస్తారమైన చేపలు రాసి పడిపోయిందట. ఎవరో ఒక పాస్టర్ గారు చాలా కాలం క్రితం చనిపోయారు. ఆయన అన్న మంచి మాట ఏంటంటే అదే సీన్లో మనం ఉంటేనట విస్తారమైన ఇంత విస్తారమైన చేపలు రాసి పడితే అదే సీన్లో మనం ఉంటేనట గంగం డ్యాన్స్ చేసేవాళ్ళం అంట. అర్థమవుతుందండి. రెండు చేతులు పెట్టేస్తారు కదా. అంటే అదే జీవరాశి, అది బాగుండండి, అదే విస్తారమైన జీవరాశి చేపలు గుట్ట మనకు పడితే మనం ఏం చేస్తాం? సెటిల్ అయిపోతాం. అప్పులు పోతాయి, తిప్పలు పోతాయి. రేపు నుంచి జాలరగా సముద్రంలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఇంత విస్తారమైన చేపలు రాసి పడినప్పుడు పేతురు గారు, ప్రవ్వా నువ్వు గొప్పవాడివి, ఇంత విస్తారమైన చేపలు రాసి పడేసావు, తిండికి పూట కూడికి కనీసం అప్పులు తీర్చలేక ఎంత మదన పడుతున్న మాకు ఒక్క చేప పడని మాకు ఇంత విస్తారమైన చేపలు రాసి ఇచ్చావే, నీకు మహిమ కలుగును గాక అంటే బాగుంది అనుకుండా ఆయన ఏమన్నా తెలుసా? నేను పాపిని మాట్లాడతాను చూడండి. అనగా వారి పట్టిన చేపల అతడు పైకి చూడండి 8వ వచనంలో సీమోను పేతురు చూసి యేసు మోకాలు ఎదురు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముణ్ణి. ఇప్పుడు చెప్పండి, శిష్యులు ఎలా పడతారో యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేదు. ఎలా వచ్చారు చెప్పండి? తప్పులు ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని, వాళ్ళు అంటున్న మాట పశ్చాత్తాపడుతూ మేము పాపాత్ములం. అద్భుతాలు జరిగితే సంకలు కొట్టుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పాపులు అని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అద్భుతాలు జరిగితే ఏం చేస్తున్నారు? వెళ్ళరా మైక్ ఇవ్వండి, ఇలా పైకి చెప్పు, నీకేం జరిగింది చెప్పంటే, ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయండి, ప్రార్థన చేస్తాం. చెప్పండి, దేవుడు 3 పిల్లిని పంపించాడండి. నడుతున్నాను. వాళ్ళ అద్భుతం జరిగితే పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ అద్భుతం జరిగితే పాపాత్మలు ఒప్పుకున్నారు. ఇప్పుడు అద్భుతాలనే పేరు మీద పబ్లిసిటీ చేస్తున్నారు. అద్భుతాలు జరిగిన చరిత్రలో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అద్భుతం ఎక్కడ జరిగినా దేవునికి ప్రాధాయపడి మేము ఏ పాటి వారి మన చేతులు ఎత్తి దేవుడికి దండం పెట్టేస్తాం. కానీ ఈరోజు
పబ్లిసిటీలు చేయించుకుంటున్నారు. పేతురు గారు ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడిన తర్వాత ఎలానగా వారి పట్టిన చేపల రాశికి అతడు అగుపరిచిన వారందరికీ విస్మయముందిరి. అలాగ సీమునితో కూడా పాలువారైన జబదయ కుమారులకు యోహానును యాకోబును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకండి, ఎప్పటి నుండి మీరు చేపలు పట్టారు, ఎప్పటి నుండి నేను మిమ్మల్ని మనుషులను పెట్టే జాలరుగా తయారు చేస్తాను, నా వెంబడి రండి అన్నప్పుడు వచ్చాడేవో చెప్పండి. పేతురుని పిలుస్తున్నప్పుడు పేతురుకు జరిగిన అద్భుతాలు చూసి విస్మయం ఉంది. పేతురుతో పాటు వెనకాల వచ్చిన వ్యక్తి ఎవరు? మన స్టడీలో వ్యక్తి చెప్పండి, యోహాను గారు. ఈయనెవరు? జాలరి. ఈయనెవరు? వ్యాపారస్తుడు. ఈయనెవరు? ఇద్దరు అన్నదమ్ముల యొక్క కుటుంబంలో ఉన్నవాడు. ఇతను ఎవరు? తండ్రి బిజినెస్ని దగ్గరుండి చూసుకునేవాడు. ఇతను ఎవడు? అద్భుతం చూసి పేతురుతో పాటు ఈయన గొప్పవాడని చెప్పి చేపలు కాదు పట్టాల్సింది, మనుషులు పట్టాలని కూడా వచ్చిన గొప్ప వ్యక్తి చెప్పండి, యోహాను గారు. అలా వచ్చాడు యోహాను గారు. ఆ వచ్చిన యోహాను ప్రభు చేత పట్టబడిన తర్వాత దేవుని పరిచర్లో ఆదరింపబడుతున్నప్పుడు సుమారు ఆయన 3 పత్రికలు రాశాడు. ఎన్ని? 3 పత్రికలు. ఆ 3 పత్రికలతో పాటు ఒక సువార్త రాశాడు. ఆ సువార్తతో పాటు చెప్పండి ఒక ప్రకటన గ్రంథం రాశాడు. ఈయన గురించి అర్థం కాకుండా ముందుకెళ్ళడం నాకు ఇష్టం లేక ఇంత వివరిస్తున్నాను. ఒకటి ఆయన గురించి రాస్తున్నాడు చూడండి. మొట్టమొదటి ఆయన రాసింది ఏంటో తెలుసా? యోహాను సువార్త. ఏం రాశాడు? యోహాను సువార్త. ఆ యోహాను సువార్త సుమారు క్రీస్తు శకం 85 నుంచి 90 ఏడి అంటారు. ఏడి అంటే అనోఢోనమీ, అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఉన్న సంవత్సరం అని అర్థం. అంటే 85 నుంచి 90 ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త, మొట్టమొదటి సువార్త ఆయన జీవితంలో రాసుకున్న సువార్త యోహాను సువార్త. అందులో 21 అధ్యాయాలు. ఆ 21 అధ్యాయాల్లో చివరి అధ్యాయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమని ఒక్కసారి చూద్దామా? యోహాను సువార్త 21వ అధ్యాయం 20 వచ్చున్నాడు త్వరగా. యోహాను సువార్త 21వ అధ్యాయం 20 వచ్చుండు. భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించిన వాడు ఎవడని అడిగిన వాడైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూసి పేతురు అతన్ని చూసి, ఇతని సంగతి ఏమగునని అడిగిన. ఇప్పుడు బాగుండండి, రొమ్మును ఆనుకుంటున్నది ఎవరు? యోహాను గారు. యోహాను గారు రొమ్మును అనుకుంటే అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? పేతురు గారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కడున్న గుంపుగానే ఉండారు. అంటే చేపలు పట్టినా గుంపుగానే ఉన్నారు, పరిచర్య చేసినా గుంపుగానే ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా టీం వర్క్లోనే పనిచేస్తున్నారు. ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ రాస్తున్నాడు చూడండి. ఆయన రాస్తూ అంటున్నాడు, యోహాను గారి గురించి అడుగుతాడట. ఆయన రొమ్ముని ఆనుకుంటున్నాడంటే మీకు అర్థం అవ్వాలి, యేసు ప్రభు రొమ్ముని యోహాను ఆనుకుంటున్నాడంటే ఎంత క్లోజ్ అయితే ఆనుకుంటాడండి. నా మాటలు అర్థమవుతుంది. ప్రభు ఇలా కూర్చున్నాడంటే వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాడు. ఆయన పునరుద్ధానం చెంది డిస్కషన్ చేస్తున్నప్పుడు, లేదా క్షమించండి, ఆయన శిష్యుల మధ్య కూర్చొని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయన రొమ్మును ఆనుకొని వింటున్నాడంటే ఎంత క్లోజ్ సర్కిల్ ఉన్నవాడండి. ఎవరు పడితే వాళ్ళు రొమ్మును ఆనుకుంటూ ఊరుకుంటామా? ఇప్పుడు మీరు అందరూ వచ్చి నా మీద ఆనుకుంటాను అనుకుంటే ఏమంటాను? గెంటేస్తాను, ఏం చేస్తాను? మీరు అందరూ వచ్చి నా మీద అనుకుంటూ ఊరుకుంటాను నడుతున్నారు. నాకు ఎవరైనా దగ్గరకు ఉండాలన్నా, నా భుజాల మీద ఆనుకోవాలన్నా వాళ్ళు నాకు చాలా క్లోజ్ అవ్వాలి. ఒక మనిషి, ఒక స్నేహితుడు కానీ, ఒక జీవిత భాగస్వామి కానీ మనకి ఎంతో క్లోజ్ అయితే కానీ వాడి భుజాల మీద చేయలేం, వాడి భుజాల మీద మనం ఆనుకోలేం. వాడు ఎంతో మనకు క్లోజ్ అయితే కానీ వాడితో సరదాగా మనం చెయ్యి కలపలేం. ఏకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భుజాల మీద చేతులేసి ఆయన రొమ్మును ఆనుకుంటున్నాడంటే ఈయనకి ఎంత క్లోజ్ సర్కిల్ ఉంటుంది. పైగా యోహాను గారిని ఏమంటారంటే, చరిత్ర ప్రకారం యోహాను గారిని చూస్తే యేసుక్రీస్తు వారిని చూసినట్టు ఉంటుందట, యేసుక్రీస్తు వారిని చూస్తే దగ్గరగా ఉంటారట.
చూడడానికి వాళ్ళు చూస్తుంటే ఒకేలా చూస్తున్నట్టు అనిపిస్తారంటే వాళ్ళు చూడడానికి ఒకేలా కనిపిస్తారు. యోహాను గారు యేసుక్రీస్తు వారి దగ్గరలో ఉంటారు. పైగా 12 మంది శిష్యుల్లో ఈయన చాలా ప్రత్యేకమైన వాడు. ఆయన రాస్తున్నాడు. ఆ రోజుల్లో శిష్యుల్లో పాకుకుపోయిన వార్త ఏంటంటే, పేతురు అడిగాడు. పేతురు గారికి ప్రభు చెప్పాడు ఏమనంటే, పేతురు నీకు త్వరలో వయసు అయిపోతుంది, నీకు వయసు అయిపోయే టైంకి నువ్వేమవుతావంటే నీకు ఇష్టం కాని చోటికి మనుషులు నిన్ను ఈడ్చుకుపోతారు. కాస్త సమయం ఉండగానే నా గొర్రెల్ని మేపు, నువ్వు త్వరలో చనిపోతావు. నీకు వయసు అయిపోయిన తర్వాత ఏమవుద్దంటే, నీ వయసు అయిపోయిన తర్వాత నీకు ఇష్టం కాని మనుషులు వేరే ఒక చోటుకి తీసుకెళ్ళిపోయి నీకు ఇష్టం కాని బట్టలు వేస్తారు, నీకు ఇష్టం కాని స్థలంలో కూర్చోబెడతారు. ఇప్పుడంటే కాళ్ళు చేతులు ఆడుతున్నా కనుక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, కానీ రేపు వయసు అయిపోయిన తర్వాత నీ జీవితం చివరిలో కనీసం నీకు ఇష్టం లేని ప్రదేశానికి కూడా తీసుకెళ్ళిపోతారు. నీకు ఇష్టం లేని బట్టలు కూడా వేస్తారు. చివరికి ఒకటి సహాయం లేకపోతే నువ్వు బట్టలు కూడా వేసుకోలేవు. ఇలా పేతురు కోసం ఎప్పుడైతే చెప్తున్నారో పేతురు గారికి ఉన్న ఆందోళన ఏంటంటే, నా కోసం బాగానే చెప్పా ప్రవ్వా, చెప్పండి మరి ఆ కుర్రోడు సంగతి ఏంటి అని అడిగాడు. ఆ కుర్రోడు ఎవడక్కడ? పేతురు గారు కూడా వెళ్తుంటే అంత స్కూల్ పిల్లోడు ఎవరిది? నా కోసం చెప్పు మరి ఆడు అన్నాడట. ఎవరు? నేను ఎలా చనిపోతానని చెప్పా ప్రవ్వా, మరి అతని సంగతి ఏంటంటే ప్రభు అన్నాడట, నీ సంగతి చూడు, అతని కోసం ఎందుకు? అయినా ఒక విషయం అడుగుతున్నాను పేతురు, నేను వచ్చే వరకు యోహాను ఉంటే నీకేంటి? ఈ మాట అన్నాడా? నేను వచ్చే వరకు ఈ మాట ఉంటే ఏంటని పేతురు తంటే, ఈ మాట మరి పేతురు గారికి ఎవరు చెప్పారు లేకపోతే అందరూ విన్నారు? మొత్తం మీద ఒక స్టోరీ అల్లేశారు. ఆ స్టోరీ ఏంటంటే, రెండో రాకడ వరకు ఎవరు చనిపోరాట అని అనేసి నడుపుతున్నాను. నిజానికి అర్థం అది కాదు. వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు, రెండవ రాకడ వరకు యోహాను చనిపోడని వాళ్ళు అనుకున్నారు, కానీ నిజానికి అర్థం అది కాదు. కానీ గమ్మత్తు ఏంటంటే 11 మంది హతసాక్ష్యానికి గురయ్యారు, కానీ ఆ 12వ మాత్రం చివరి వరకు బతికే ఉన్నాడు. కాస్తంత వయసు చివరి వరకు బతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహానే. అంటే యోహానికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలైన యోహాను సువార్త 85 నుంచి 90 వరకు రాశాడు. అందులో మొదటి పత్రిక రాశాడు. మొదటి పత్రిక రాసే టయానికి ఆయన ఒక టెస్ట్ మనీ బయటికి తీసుకొచ్చాడు. ఆయన టెస్ట్ మనీ ఏంటంటే 90 అంటే 7 బాగా వినాలి. మొదటి పత్రిక 90లో రాస్తున్నాడు. ఈ 90 ADలో రాస్తూ ఆయన ప్రత్యేకమైన ఒక టెస్ట్ మనీ బయటపెడతాడు, అనుభవాన్ని బయట పెడతాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు చెప్పండి, ఆయన సాక్ష్యం ఏంటంట? సత్యవంతుడు నిజ దేవుడైన యేసుక్రీస్తునందు మనం ఉన్నాము. ఇది మా సాక్ష్యం. సత్యవంతుడు నిజదేవుడైన యేసుక్రీస్తునందు మేము ఉన్నాము. ఇప్పుడు బాగుండండి, సత్యవంతుడు నిజదేవుడు అనే పదాలు వాడుతున్నాడంటే అప్పటికి యోహాను గారు ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ ఎవరు అబద్ధాల దేవుడు ఉన్నాడనేగా. ఎవరు అబద్ధాల దేవుడు? ఎవరు? ఈ పత్రిక ముఖ్యంగా ఎక్కడున్నవారు రాస్తున్నారంటే ఎఫెసీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రాస్తున్నారంటే, మొదటి యోహాను పత్రిక మీరు గుడ్డుగా మైండ్లో పెట్టుకోండి. మొదటి యోహాను పత్రిక ఎఫెసీ సంఘంలో ఉన్న వరకు రాస్తున్నాడు. ఎఫెసీ ప్రాంతంలో రాస్తున్నాడు. అక్కడ ఎవరున్నారు? అర్తిమీదేవుంది. ఎఫెసీ ప్రాంతంలో ఎవరున్నారు? విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఒట్టివి, అవి ఆరాధనకు అర్హత లేనివి. ఆ విగ్రహాలు భయంకరమైనవి, ఆ విగ్రహాలు ఒట్టివి, వాటి జోలికి పోవద్దని చెప్పడానికి 21వ వచనం అర్థం చూడండి. విగ్రహాల జోలికి పోకండి అంటే విగ్రహం వట్టిది అన్నాడంటే నిజమెవరు మరి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విగ్రహం అసత్యం అంటున్నాడంటే మరి సత్యం ఎవరు మరి? ప్రభు అయిన యేసు. అంటే ఈయన సత్యదేవుడు అనంటే అది అబద్ధము, ఈ నిజమన్నాడంటే అది అబద్ధము, ఇది నమ్మదగినది అన్నాడంటే అది అవిశ్వాసాన్ని గుర్తంటే విగ్రహాల జోలికి పోకండి. మొదటి యోహాను పత్రిక ఏ ఉద్దేశంతో రాస్తున్నాడంటే గమనించండి. మొదటి యోహాను పత్రిక విగ్రహారాధన చెయ్యొద్దు, విగ్రహాల జోలికి పోవద్దు, వాటికి సంబంధించినవి తినొద్దు, వాటితో మీరు కనీసం కలవద్దని చెప్పడానికి మొదటి యోహాను పత్రిక రాస్తున్నాడు. ఇక రెండో యోహాను పత్రిక ఎందుకు రాస్తున్నాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో శరీరధారిగా రాలేదని చెప్పే వంచుకులు బయలుదేరిపోయారట. మొన్న ఈ వారం కాకుండా అంతకు ముందు వారం నేను రాజమండ్రి చర్చిలో వాకింగ్ చెప్పాను. మరి ఎంతమంది విన్నారో, ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు. ఆ రోజుల్లో డోస్టిజం అనే ఒక తెగ ఉంది, నాస్టిజం అనే ఒక తెగ ఉంది. ఈ తెగలు ఏం చేస్తాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారట శరీరంతో రాలేదు, ఆయన కేవలం ఆత్మ కలిగిన వాడే,
అనేక పాత నిబంధనలో కనబడ్డాడు. ఆ కనబడిన వాడు కూడా 12 మందికి అలా కనబడి వెళ్ళిపోయాడు తప్ప ఆయన శరీర రీతిగా రాలేదు, మరియమ్మకు పుట్టలేదు, ఇలాంటివి నమ్మొద్దు. మెస్సయ్య మానవుడిగా రాలేదని ఒక దుర్బోధ ప్రారంభమైపోయిందట. ఆ దుర్బోధన దయచేసి ఎవరు నమ్మొద్దు. ఆ బోధ చేస్తున్న వాళ్ళ వంచుకులు. యేసుక్రీస్తు వారు శరీరుడిగా వచ్చాడు, దానికి మేమే సాక్షులు అని చెప్పడానికి రాసిన పత్రికే చెప్పండి. రెండవ పత్రిక. మొదటి పత్రిక ఏంటి? విగ్రహాల జోలికి పోవద్దు. రెండవ పత్రిక ఏంటి? యేసు ప్రభు శరీరుడుగా వచ్చాడని నమ్మని ప్రతి ఒక్కడు వంచకుడు, వాడు క్రీస్తు విరోధి. వాడికి వందనవచనం కూడా చెప్పొద్దు, వాడికి శుభవాక్యాలు కూడా చెప్పొద్దు, వాడితో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోవద్దు, అలాంటి దొంగల జోలికి పోవద్దు. యేసుక్రీస్తు వారు శరీరుడిగా వచ్చాడడానికి మేమే సాక్షులు. ఆయన సాక్షి అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు. మా చేతులతో మేము తాకాం, మా కళ్ళతో మేము చూసామంటే ఆ మాటలు ఎందుకు వాడుతున్నాడు ఆయన? మా చేతులతో తాకి మా కళ్ళతో చూసామంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుకి శరీరము ఉందే, ఆయన ఆత్మ కాదు. జ్యోతిలింగంలో ఆయన ఒక లింగం కాదు, పరమాత్ముల్లో ఆయన ఒక రేఖ కాదు. గ్రీకు బోధలు ఉన్నాయిగా, నా మాట మీకు అర్థమవుతుంది లేదో? గ్రీకు బోధలు ఉన్నాయి. ఆ గ్రీకు బోధల్లో ఎలాగైతే దేవుడు పరమాత్ముడిగా ఉన్నాడో అందులోంచి ఒక రేఖాల విడిపోయి ఆత్మగా వచ్చి కనబడి వెళ్ళిపోయిందని ఒక దుర్బోధ ఉంది. ఆ దుర్బోధలో యేసుక్రీస్తు వారు రేఖ కాదు, యేసుక్రీస్తు వారు పరమాత్ముడికి పుట్టినవాడు కాదు, యేసుక్రీస్తు వారు దైవమైన వాడు సశరీరిగా ఎలలోనికి వచ్చాడు, దానికి మేమే సాక్షులు. యేసుక్రీస్తు శరీరుడిగా రాలేదని ఎవడ చెప్పినా నమ్మొద్దని హెచ్చరించే పత్రిక చెప్పండి. రెండో పత్రిక. మొదటి పత్రిక ఏంటి? విగ్రహాల జోలికి పోవద్దు. ఇప్పుడు మూడో పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. మూడో పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం మొదటి వచనం త్వరగా. ఇది క్రీస్తు శకం 90, క్రీస్తు శకం 90లో రాస్తున్నాడు. ఏమని? మొదటి అధ్యాయం మొదటి వచనం. పెద్దనైన నేను. కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళు చదవండి, కొంచెం స్పీడ్గా చక్కగా చదవాలి, బిట్లుగా చదవాలి కాకుండా. పెద్దనైన నేను, హిస్టరీలో పెద్దనైన నేనంటే అప్పటికి పెద్దనైన నేనంటే అప్పటికి ఆయన వయసు ఎంత తెలుసా? 80 నుంచి 90 సంవత్సరాలు. ఈయన 90లో ఈ పత్రిక రాసే సమయానికి అప్పటికి 90 వస్తున్నాయి ఆయనకి. అంటే ఈయనకి 90 ఏళ్ళ వయసు దగ్గరకు వచ్చింది. అప్పటికి ఆయన మూడో పత్రిక రాస్తున్నప్పుడు తోటి పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు. అదే ఆ అడ్వర్టైజ్మెంట్ చదువు వద్దంటున్నాను, కరెక్ట్గా చదివా. మీరు చదవండి, మీరెంత చదవరు? పెద్దనైన నేను ప్రియుడైన గాయనకు శుభమని చెప్పు రాయినది, నీ ఆత్మ వర్ధిల్లొచ్చిన ప్రకారము నీవు అన్ని విషయాలు వర్ధిల్లు. ఇప్పుడు చెప్పండి. పెద్దనైన నేను తోటి పెద్దలకి నా పిల్లలకి రాస్తున్న సంగతులు ఏంటంటే, నాకు ఒక ప్రియుడు ఉన్నాడు, ఆ ప్రియుడిని అడ్రస్ చేస్తున్న. ఆ ప్రియుడి పేరు గాయి. ఆయనకి రాస్తూ ఆ గాయకి రాస్తుదిగో నీ కోసం నేను చాలా సంగతులు విన్నాను. ఆ సంగతులు విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆ వినిన సంగతులు ఏంటంటే, నేను చెప్పిన బోధ ప్రకారం నువ్వు నడుస్తున్నావని నాకు చెప్పారు. ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఎంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు మేము ఉన్నామండి, సెమినార్లో వచ్చిన తర్వాత ఇక్కడ విన్న మాటల తర్వాత వాళ్ళ ప్రవర్తన మారింది, వాళ్ళ విశ్వాసం మారింది, వాళ్ళు వెళుతున్న కార్యక్రమాలు చాలా మానేశారు, వాళ్ళు చాలా నీతి కలిగి జీవిస్తున్నారు అన్నప్పుడు ఈ మాటలు విన్నప్పుడు మాకు ఎలా ఉంటుందండి? ఆనందం. యోహాను గారు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిన శిష్యుడు సువార్త చేస్తుంటే ఆయన దగ్గరికి మరి కొంతమంది వస్తే ఆ కొంతమంది గాయ కోసం చెప్పారట, ఇదిగో మీ శిష్యుడు ఉన్నారు సార్ అక్కడ, ఈ ఎరుసలేం పట్టణంలో ఉన్నారు. అప్పటికి ఎవరు? యోహాను గారు. మీ శిష్యుడు ఉన్నారు సార్, ఎంత భక్తి కలిగిన వాడండి, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత ఆదరిస్తాడండి. ఆయన గురించి మేము వింటున్నప్పుడు ఎంత నిజంగా ఆదరించబడ్డాం, ఆయన మమ్మల్ని పిలిచిన చూసిన విధానం చూసినప్పుడు ఎంత మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు నిజంగా మీ శిష్యుడు అంటే మీ శిష్యుడిలాగా ఉన్నాడు, సత్యమును బట్టి నడుస్తున్నాడు అని. కానీ ఈ వార్త ఎవరు చెప్తున్నారట? యోహాను గారు చెప్తే యోహాను గారు అన్నారట లెటర్ రాస్తూ, నీ గురించి ఇతరులు ఇలా సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి. మొదటి యోహాను పత్రిక చెప్పండి, విగ్రహాలు జోలికిపోవద్దు. రెండవ యోహాను పత్రిక చెప్పాలి, క్రీస్తు శరీరధారుడిగా రాలేదన్నవాడు క్రీస్తు విరోధి, వాడి జోలికి మీరు పోవద్దు, దానికి మేమే సాక్షులు. ఇప్పుడు మూడవది రాస్తున్న, తోటి పెద్దనైన నేను
నా పిల్లల వాక్యంలో నడుచుకుంటున్నప్పుడు నాకు ఆనందం కలిగింది. కాకపోతే సంఘంలో కొన్ని చీడపురుగులు ఉంటాయి, ఆ చీడపురుగులతో జాగ్రత్తగా ఉండు నాన్న, నీ భక్తిని చెడగొడతాను రాసిన పత్రికే 3వ పత్రిక. ఇప్పుడు బాగా వినండి, ఈ 3 పత్రికల తర్వాత ఇప్పుడు మనకు వస్తున్న మాట ప్రకటన గ్రంథం. ఏంటది ఇప్పుడు చెప్పాలి. యోహాను గారు రాస్తున్న ప్రకటన సరిగ్గా ఆ టైంలో 90 నుంచి 96, అంటే క్రీస్తు శకం 90 నుంచి 96. అప్పటికి ఆయన వయసు ఎంత? 90. ఆయన వయసు 80 నుంచి 90 ఏళ్ళు అటు ఇటుగా ఉంటాయి. ఆయనకి 80 నుంచి 90 ఏళ్ళు ఉన్నప్పుడు సరిగ్గా క్రీస్తు శకం 90-96 మధ్యలో ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది. మరలా ఒకసారి నేను ముగిస్తాను త్వరగా. 1 యోహాను సువార్త చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి స్థిరపరుస్తూ ఆయన యొక్క పరిచర్లో చూసిన అద్భుతాల గురించి రాశాడు. 1 యోహాను పత్రిక చెప్పండి, విగ్రహాల జోలికి పోవద్దన్నాడు. 2 యోహాను పత్రిక చెప్పండి, క్రీస్తు విరోధులతో జాగ్రత్తమన్నాడు. 3 యోహాను పత్రిక చెప్పండి, నా ప్రియులు, నా సహోదరులు, నా పిల్లలైన వారు జాగ్రత్తగా ఉండండి, దొంగలు ఉన్నారు సంఘంలో, ఆ పెద్దలతో జాగ్రత్త, వాళ్ళ కొరుకు పుంటి కన్నా ప్రమాదం అని వాళ్ళని స్థిరపరచిన 3 పత్రిక రాసి ఇప్పుడు 4వ పత్రిక రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాస్తున్నాడు. ఏంటంట? అయిమే చూపించుందా? ఆసియాలో ఉన్న 7 సంఘాలకి, ఆసియాలో ఏ సంఘాలు ఎత్తున్నావో ఆ సంఘాలకి రాస్తున్నాడు. ఆసియాలో ఉన్న 7 సంఘాలకే కాదు, ఇంకా ఏంటంటే తన సొంత ప్రజలైన యూదులకి, ఇశ్రాయేలుకి రాస్తున్నాడు. ఎక్కడి నుండి రాస్తున్నాడు బాగునాలి? ఎక్కడి నుండి రాస్తున్నాడు? పద్మాసు ద్వీపం నుంచి రాస్తున్నాడు. మీరు ఆ మ్యాప్ చూడండి, త్వరగా మనం ముగిద్దాం. ఆయన ఎక్కడి నుండి రాస్తున్నాడు? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఆ సంఘాలు చూపించు, నాకేం కనబడలేదు, నాకు చూపించు. అది ఆయన చూస్తున్న విషయం చూడండి. ఈ పద్మాసు సుమారు గ్రీకుల ఆధీనంలో, బాగా వినాలి కొంచెం జాగ్రత్తగా, వెళ్తున్నాం ఇంకా ప్రకటన గ్రంథంలోనికి. గ్రీకుల ఆధీనంలో, ఆ తర్వాత రోమీల ఆధీనంలో సుమారు 1100 ద్వీపాలు ఉండేవట, దీవులు. మీకు అర్థం కావాలంటే మనకి అండమాన్ దీవులు చూసారా, అలాంటి దీవి. ఆ అండమాన్ దీవి ఎలాంటి దీవి అయితే తప్పు చేసిన వారిని తీసుకెళ్ళి ఎలాంటి దొంగలు ఎలాగైతే అండమాన్ దీవులో బ్రిటిష్ వారు పడేసేవారో, ఆ రోజుల్లో రోమా ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే ఆ పని చేసిన వారిని భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వడానికి సముద్రం మధ్యలో ఉన్న దీపంలో పడేసేవారు. ఆ దీపాల్లో 1100 దీపాల్లో ఒక దీపమే పద్మాసు దీపం. ఆ పద్మాసు దీపానికి బాగుండండి. అక్కడి నుంచి ఆయన లెటర్ రాస్తాడంటే ఈ 3 పత్రికలు అంటే ఆయన బయటను రాశాడు. యోహాను సువార్త బయటను రాశాడు. ఈ యోహాను సువార్త కానీ 3 పత్రికలు బయటను రాస్తే ఈ ప్రకటన గ్రంథం మాత్రం ఎక్కడి నుంచి రాస్తున్నాడు? దీపం నుంచి రాస్తున్నాడు. ఆ నిలబడిన ఆయన చూపించండి, నాకు చూపించండి. ఆ నిలబడిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ నిలబడిన ఆయన 7 సంఘాలు రాస్తున్నాడు. అందులో మొదటి సంఘం ఎఫెసీ. గమ్మత్తడి చెప్తున్నా, ఈ దీపం నుంచి ఎఫెసీ సంఘానికి దూరం ఎంత తెలుసా? 100 కిలోమీటర్లు. అంటే ఈ రోజుల్లో ఉన్న ట్రావెల్ కానీ, ఈ రోజుల్లో ఉన్న వాహన సదుపాయం కానీ లేని రోజుల్లో దీపం నుంచి ఇప్పుడు ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తున్నాడు. ఎంత కత్తి మీద సామండి అక్కడ లెటర్ వెళ్ళాలంటే. ఎవడైనా సముద్రం ఈదుకుని వస్తాడా? ఆ లెటర్ పట్టుకుని వెళతాడా? అసలు అదంతా ఎలా జరుగుంటుంది? ఆ రాసిన పత్రిక అంటే ఈ దీపంలో ఉన్న పత్రిక ఏదైతే ఉందో మెడిటేరియన్ సీతో కలిసిపోయిన మన సముద్రం ఉంది, ఎలాజం సముద్రం అని. ఆ సముద్రంలో ఉన్న ఆ దీపం నుంచి ఇక్కడి నుంచి ప్రకటన గ్రంథం ఆ సంఘాలకు వెళితే కానీ ఈరోజు నీకు నాకు ప్రకటన గ్రంథం ఉంటుందా? నీకు అర్థమవుతుంది లేదు దాని గ్రావిటీ. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెసీ సంఘానికి వెళ్ళాలి. ఎఫెసీ సంఘం నుంచి లెటర్ మళ్ళీ మరొక సంఘానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మరొక సంఘం. అంటే ఇవన్నీ మిళితమైన సంఘాలు. ఈ సంఘాలన్నీ ఎక్కడున్నాయంటే అక్కడ రాసిన చూడండి, టర్కీ క్యాపిటల్ ఇస్తాంబుల్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ప్రకటన గ్రంథం అనేది ఊహాజనకంగా రాసింది కాదు, ఎవరు అనుకుని రాసింది కాదు. చాలామంది ప్రకటన గ్రంథాన్ని తప్పుపట్టడానికి యోహాను ఒక కథల పుస్తకం రాసేసాడు. హాలీవుడ్లో స్టోరీస్ ఎలాగైతే ఉంటాయో, హాలీవుడ్లో నక్షత్రాలు చంద్రుని మీద కథలు ఎలాగైతే తీస్తారో అలాంటి స్టోరీ 12 మంది శిష్యుల్లో ఈ పెద్ద మనిషి రాసేసాడని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఎదికే సైంటిస్టులు కొంతమంది ఈ గ్రంథాన్ని తప్పుపట్టదామని తెర మీదకి వచ్చారంట. కావాలంటే హిస్టరీ చదువుకోండి.
ఈ గ్రంథం తప్పు, 12 మంది శిష్యుల్లో యోహాన్ రాసిన ఈ గ్రంథం తప్పని, ఇది తప్పని ప్రూవ్ చేయడానికి వాళ్ళు తీసుకున్న మొదటి పాయింట్లు ఏంటో తెలుసా? అసలు ఇందులో రాసిన 7 సంఘాలు నిజంగా ఉన్నాయా లేదా చూడాలని పరిశీలిస్తే అవి నిజంగానే టర్కీలో ఉన్నాయి. అవి నిజంగా 7 సంఘాలు టర్కీలో ఉన్నాయి. అంటే యోహాను చెప్పిన 7 సంఘాలు నిజంగా ఒకవేళ లేకపోతే యోహాను చెప్పిన గ్రంథం కూడా అబద్ధం. ఒకవేళ యోహాను చెప్తున్న సంగతులు నిజమైతే, ఆ సంఘాలు నిజమైతే, ఇప్పుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం నిజం. అన్నమాట మీకు అర్థమవుతలేదు అంటే? అందుకే చూడండి, ఇప్పటికీ మనకు వరల్డ్ మ్యాప్తో సహా కనబడుతుంది. మీ దగ్గర ఎప్పుడైనా గ్లోబ్ ఉంటే ఒకసారి దాన్ని అలా తిప్పు చూడండి. ఆ దీపం, ఆ ఎలిజన్ సముద్రం ఏదైతే ఉందో, ఆ సముద్రం, మెడిటేరియన్ సీ, వాటితో కలిసి సముద్రాలు, యోహాను గారు ఉన్న దీపం, అక్కడి నుంచి ఎపిసి ఎంత దూరం, ఆ టర్కీ ఎంత దూరం, ఆ సార్దిస్ సంఘం ఎంత దూరం, ఈ 7 సంఘాలు మీరు గుర్తించండి. ఇవన్నీ జంట నగరాల్లో అక్కడక్కడే మనకు కనబడతాయి. వీటికి లెటర్ రాస్తున్నాడు ఆయన. అంటే ప్రకటన గ్రంథం అనేది ఎవరికి రాస్తున్నాడంటే, బాగా వినాలి, 7 సంఘాలకు రాస్తున్నాడు. రెండో పాయింట్ ఎవరికి రాస్తున్నాడంటే ఇశ్రాయేలుకి, యూదులకి రాస్తున్నాడు. ఈ 2 పాయింట్ల మీద రాస్తూ ఎవరికి రాస్తున్నాడు, ఎప్పుడు రాస్తాడు, ఈ 7 సంఘాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, దీన్ని ఎవరు కట్టారు, ఇవన్నీ మనం ముందుకెళ్ళగలి చూస్తాం. ఈ 7 సంఘాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే, మీరు అపోస్తులు కానీ చదవడం మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. సంఘం చెదిరిపోతుంది 8వ అధ్యాయం తర్వాత, మీకు తెలుసుగా. సంఘం 8వ అధ్యాయం తర్వాత అంటే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం తర్వాత చెదిరిపోతుంది. ఎందుకు? స్తెఫనుకి కలిగిన గొప్ప హింసను బట్టి, ఆ తర్వాత ప్రభుత్వాలు, మత పెద్దలు తిరగబడుతున్న విధానాన్ని బట్టి సంఘం యెరూషలేములో నిలబడలేకపోతుంది. వచనం, అధ్యాయం వచనం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదలు వచనం. గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటంటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడిన. బాగా వినాలి, సంఘం, యెరూషలేము సంఘం 3,000-4,000 మందితో వర్ధెల్లిపోతుంది. ఆ వర్ధెల్లిపోయిన సంఘంలో సుఖం ఎక్కువైపోయింది. ఆ సుఖం ఎక్కువైపోయిన సంఘానికి దేవుడు బుద్ధి చెప్పాడు. పేతురు గారు ప్రసంగం చెప్తే తీసుకున్న వాళ్ళు బాప్టిజం సంఖ్య ఎంతంట? 3,000 మంది. అదే ఇట్టాం రెఫరెన్స్ అక్కడ. 3,000 మంది కాకుండా రోజుకో 30 మంది తీసుకుంటారని. అదే బాగా వినండి, 3,000 మంది తీసుకుంటే ఆ 3,000 మందికి ఇంకా కలిపితే 4-5 ఎంత సంఘం పెరిగిపోయిన సంఘం భోజనాల దగ్గర గొడవలు పెట్టుకుని సుఖాలకు అలవాటు పడిపోయి ప్రాంతీయత, భాష వ్యత్యాసాలు, గ్రీకులు, యూదులు ఇలాంటి తారతమ్యాలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ అల్లరిని చెదరగొట్టడానికి, సంఘానికి భారం నేర్పించడానికి దేవుడు అప్పుడప్పుడు ఇలా బాగా వాడబడే వారిని తీసుకెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది సేవకులు ఎందుకు చనిపోతున్నారంటే సంఘం నిద్రపోయిన సంఘాన్ని లేపాలంటే దేవుని కోసం బలంగా వాడబడే సంఘంలో ఉన్న దేవుని బిడ్డలను దేవుడు చెప్పండి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడైనా మెలకు రావాలని స్తెఫను తీసుకెళ్ళిపోయాడు. స్తెఫను సమాధి చేసి వచ్చి ఆ సమాధి ఆరకముందే అమ్మాయి అనుకునే లోపు ఈ మనిషి రాక్షసుల మీద అడిపోతున్నాడు. ఎవరు? ఇంట్లో ప్రార్థన జరుగుతున్నాడు కానీ రండ్రా వాళ్ళ సంగతి తేలుతుందని చెప్పి ఆ స్త్రీలను కూడా బయటికి లాగుతున్నాడు, పురుషులను బయటికి లాగుతున్నాడు. అసలు జాలి కనికలేదంట. ఈ తాకిడికి, మత తాకిడికి, ప్రభుత్వం తాకిడికి, ఇలాంటి అంతర్గతమైన గొడవలకి తట్టుకోలేక ఇక్కడ ఉండే కన్నా ఏదైనా ప్రాంతానికి పోదని చెదిరిపోతే, ఆ చెదిరిపోయిన ఆయా ప్రాంతాలకు పోతే వారిని పౌలు ఆయా కాలంలో కొన్ని సంఘాలను దర్శిస్తే, ఆ పౌలు శిష్యులు కూడా వెనకాల దర్శిస్తే, ఆ చెదిరిపోయిన వీళ్ళందరూ కలిసి మొత్తం మీద టర్కీలో 7 సంఘాలుగా ఫామ్ అయ్యాయి. ఆ చెదిరిపోయిన 7 సంఘాలకు రాస్తానంటే వీళ్ళెప్పుడు చెదిరిపోయారు? క్రీస్తు శకం 70లో. ఇంకా చెదిరిపోవడానికి కారణం ఏంటంటే క్రీస్తు శకం 70లో యెరూషలేము మీదకి భయంకరమైన విపత్తు వచ్చింది. యెరూషలేముని తగలెట్టేశాడు. ఎవరు? రోమా చక్రవర్తి ఎవరైతే కైసరు ఉన్నాడో ఆ కైసరు యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని ఎప్పుడైతే తగలబెట్టారో ఇక్కడ ఉండలేమని చెప్పి బతుకుని
కడుపుని చేత్తో పట్టుకుని ప్రాణాల గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి పరారైపోయారు. అంటే ముందు కలిగిన శ్రమలకి, ఇప్పుడు ప్రభుత్వం వల్ల కలుగుతున్న శ్రమలకి, అంటే మతం వల్ల కలుగుతున్న శ్రమలకి, ప్రభుత్వం వల్ల కలుగుతున్న శ్రమలకి ఉండలేక పారిపోయిన వారు ఆ పారిపోయిన అక్కడక్కడ ప్రార్థనలు పెట్టుకుంటే, ఆ ప్రార్థనలు కాస్త గుంపులైతే, ఆ గుంపులు కాస్త సంఘాలైతే, ఆ సంఘాలకి యోహాను పత్రికలు రాస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం. ఎవరికి రాస్తున్నాడు బాగునండి? ఎవరికి రాస్తున్నాడు యోహాను అంటే సంఘాలకు రాస్తున్నాడు. ఆ మాటల్లో ఒక మాట అంటున్నాడు చూడండి. అక్కడ రాస్తున్నప్పుడు నేను చూశాను. ప్రకటన గ్రంథంలో రిపీటెడ్ కనబడే మాట చెప్తున్నా, నేను చూశాను. ఎన్నిసార్లు చూసాడట? సుమారు 45 సార్లు చూసాడట. ఎన్నిసార్లు? నేను ముగిస్తున్నాను. 45 సార్లు చూసాడు. ఏం చూసావు? యేసును గుచ్చియు, చెప్పండి, ఆయన గుచ్చి సాక్ష్యంను గుచ్చియు, ఆయన వాక్యంను గుచ్చియు, సంఘ భవిష్యత్తును గుచ్చి, జరగబోయే సంగతుల గుచ్చి నేను చూస్తున్నాను. దాంట్లో గ్రీకులో ఐషే అంటాడంటే, గ్రీకులో నేను చూస్తున్నా. ఎన్నిసార్లు? 45 సార్లు పైనే చూశాడట. ఐష అంటే 45 సార్లు పైన, అంటే నేను చూస్తున్నా, నేను ఇదిగో చూస్తున్నా. ఏం చూస్తున్నా? వాక్యాన్ని గురించి చూస్తున్నా, ప్రభువుని గురించి చూస్తున్నా, ఇంకా జరగబోయే సంగతులు చూస్తున్నా, పరిస్థితి ఎంత గొడ్డుబారిపోయిందో చూస్తున్నా, ఈ మధ్య ప్రభు ఏమై ఉన్నాడో నేను చూస్తున్నా. ఆ చూస్తున్నది నేను రాస్తున్నా. పత్రికలు ఏ ఉద్దేశంతో రాసిన మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం సంఘాలను బలపరచడానికి రాస్తున్నాడు. ఆ రాస్తున్న సంగతిని ఎవరు చూపిస్తున్నారంటే, చెప్పండి, దూత చూపిస్తుంది. 22 అధ్యాయం 9 వచ్చిన ముగిద్దాం చూడండి. 22 అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 8-9 వచ్చినాలు చూద్దాం ఒకసారి. యోహాను నేను ఈ సంగతులను ఇనినవాడిని నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపిస్తున్నా, చెప్పండి, దూత పాదాల యొద్ద పడిపోయాను. చెప్పండి, నేను వింటున్నాను, చెప్పండి, నేను చూస్తున్నాను. ఏదో తన్మయత్వంలో కాదు, నాకు లైవ్లో కనబడుతుంది. ప్రత్యక్షత అంటే ఏంటి? లైవ్. నాకు 3D లైవ్లో కనబడుతుంది. అదిగో సింహాసనం మీద దేవుడు, దేవదూతలు, ఈ గంభీరత, భవిష్యత్తు, ఇవన్నీ నాకు కనబడుతున్నాయి. నేను లైవ్లో చూస్తున్నాను. అక్కడ బోర శబ్దాలు, చెప్పండి, వింటున్నా. ఈ వింటున్నవి చూస్తున్న నేను రాస్తున్నా. ఈ గైడ్ చేస్తున్న దూతను చూసారా? ఈ దూత వచ్చి ఎప్పుడైతే మాట్లాడుతుందో ఆ దూత పాదాల మీద పడిపోయారట. ఎవరు? యోహాను గారు. ఆ దూత పాదాలు పడిపోతే యోహాను గారితో దూత అంటుంది, వద్దు సుమి, చెప్పండి, నేను నీతోను ఎవరు? ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను. ఇప్పుడు చెప్పండి, దాని అర్థం ఏంటి చెప్పండి? మీరు భూమి మీద దేవునికి దాసులు, చెప్పండి, మేము పరలోకంలో దేవుని దాసులు. మేమేమో ఇక్కడ దాసులు, చెప్పండి, మీరు భూమి మీద దాసులు. మీరు సర్వీస్ భూమి మీద చేస్తారో, మేము సర్వీస్, చెప్పండి, పరలోకంలో చేస్తాం. మీ సర్వీస్ ఆయన గురించి ప్రకటించడం, మా సర్వీస్ ఏంటంటే ఆయన గురించి ప్రకటించడము, ఆయన స్తుతించడం. అందుకే చెప్తున్నాడు, మేము ఎక్కడ స్తుతిస్తాం, మీరు భూలోకంలో చూస్తారు. నన్ను ఏదో గంభీరంగా చూసి, నేను ఏదో దేవుని తరపున వచ్చిన ఒక పెద్ద మహిమను అనుకోకు, నేను కూడా సర్వెంట్. ఇప్పుడు చెప్పండి, కనబడుతున్న దేవదూత యోహాను గారిని గైడ్ చేస్తున్నప్పుడు యోహాను గారితో ఆ దేవదూత అంటుంది, నేను కూడా మీలాంటి, చెప్పండి, దాసుని. ప్రభువు కనబడుతున్నాడు, ప్రభు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. ఆ చూపిస్తున్న సంగతుల్ని యోహాను చేయబట్టుకుని దేవదూత తీసుకెళ్తే, ఇక్కడ ఈ సంగతులు చూడు, అక్కడ ఆ సంగతులు చూడు, ఆ జరగబోయే సంగతులు చూడు, ఈ సింహాసనం చూడు, 24 మంది పెద్దలను చూడు, ఆ పులిని చూడు, మనిషి ఆకారాన్ని పోలిన ఆకారాన్ని చూడు, ఇవన్నీ దూత చూపిస్తుంది. ఇవన్నీ చూపిస్తున్నప్పుడు దూత పాదాల పడిపోయాడు. ఎవరు? యోహాను గారు. అప్పుడు అన్నాడు, నువ్వు దయచేసి పడవద్దు, ఎందుకంటే ఆయన చెప్పాడు, నన్ను చూపించమన్నాడు, నేను చూపిస్తున్నాను. నేను ఎలా అంటున్నానంటే, మీరు భూమి మీద దేవుని దాసులు, మేము పరలోకంలో దేవుని దాసులు. మీరైనా నేనైనా దేవునికి దాసులు, నన్ను ఎక్కువ చేయొద్దు అన్నాడు. ఇలా ప్రకటన గ్రంథం నడుస్తుంది. ఇలాంటి టైంలో, ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అర్థమవుతుందిగా?
యోహాను గారు అంటే ఎవరన్నది మనకు అర్థమవుతుంది. యోహాను గారి యొక్క తాలూకా అడ్రస్ రేటు మనకు అర్థమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథం రాసిన మనకు అర్థమవుతుంది. ఎందుకు రాస్తున్నాడు, ఏం చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది. గమ్మత్తు ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో రాస్తున్న సంగతులు ఆల్రెడీ చాలా సంగతులు పాత నిబంధనలో ఉన్నాయి. కాకపోతే ఇది ఎందుకు అంత హైలైట్ కనబడుతుంది అంటే అది చివరి పుస్తకం కనుక. యోహాను గారు ఏదైతే చెప్తాడో అప్పటికే బిలాం చెప్పాడు. బిలాము గారు ఏదైతే చెప్తున్నాడో అప్పటికి అబ్రహాం చెప్పాడు. అబ్రహాం గారు ఏదైతే చెప్పాడు అప్పటికి యాకోబు చెప్పాడు. యాకోబు గారు ఏదైతే చెప్పాడు అక్కడ యోసేపు చెప్పాడు. ఇంకెవరు చెప్పారు? కీర్తనకారులు చెప్పాడు, దానియేలు చెప్పాడు, పేతురు చెప్పాడు, పౌలు చెప్పాడు, యోధా చెప్పాడు, మలాక చెప్పాడు, ఏవేలు చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు, యెషయా చెప్పాడు. అంటే నీకు ప్రకటన గ్రంథం ఒక పట్టాన్ని అర్థం కావాలి అంటే ఎందుకు అర్థం అవ్వట్లేదంటే ఈ చివరి పుస్తకం అర్థం కావాలంటే ముందున్న పుస్తకాలు మీరు ఎంతో కొంత చెప్పండి అవగాహన ఉండాలి. అప్పుడు ఈ బుక్ నీకు అర్థమవుతుంది. నువ్వు లాంగ్ చంపే ప్రకటన గ్రంథంలో చేస్తే నీకు పులి కనబడుతుంది. అందులో నువ్వు లాంగ్ చంపి అక్కడికి వస్తే ఆ భాష వర్ణన నీకు అర్థం కాదు. అవన్నీ నడుతాను. ఆయన నిలువుటంగి ధరించుకున్నాడు, ఆయన నడుముకి కట్టుకోవాల్సిన నడుము కట్టుకోవాల్సిన దట్టి ఆయన రొమ్ములకు కట్టుకున్నాడు, ఆయన కిరీటం పెట్టుకున్నాడు, ఆయనకి రాజధనం ఉంది. ఈ పదాలన్నీ నీకు అర్థం కావాలి అంటే దీని ముందున్న గ్రంథాల మీద అవగాహన ఉండాలి. ఎందుకు అలా వర్ణిస్తున్నాడు? అపరంజిని పోలినవాడు, ఆయన కళ్ళు అగ్ని నేత్రాల్లో ఉన్నాయి, ఆయన పాదములు ఇదిగో చాలా పుటం వేయబడినట్టున్నాయి, ఆయన రంగు లేదా ఆయన యొక్క వెలుగు సూర్యప్రకాశం కన్నా ఎక్కువగా ఉంది, ఆమెనని వాడు నమ్మకమైన వాడు సత్య సాక్షి. ఈ కూర్పు ఈ పదాలన్నీ అర్థం కావాలి అంటే కాస్త ముందొచ్చిన దర్శనాల సంగతి కూడా మనకి చెప్పండి, తెలియాలి. ఈ స్పేస్మెంట్ మనకు అర్థమైతే ప్రకటన గ్రంథంలో ట్రావెల్ చేయడం చెప్పండి చాలా ఈజీ. నన్ను అడిగితే ప్రకటన గ్రంథం అంత కష్టమేం కాదు. ఎప్పుడు కష్టం చెప్పినా ఆ ముందున్న వాళ్ళ దర్శనం అర్థం కాకపోతే కష్టం. ఇది మనకు అర్థమైతే చెప్పండి, ఆ ముందున్న సంగతులు మనకు అర్థమైతే చాలా విషయాలు మనకి చెప్పండి అలా పువ్వు విడిపోయినట్టు విడిపోతాయి. వినడానికి మీరు సిద్ధమైతే చెప్పండి, చెప్పడానికి నేను సిద్ధం. నా గొంతు పోయింది, నా ముక్కు పోయింది, నా నిద్ర పోయింది, నాకు అన్నీ పోయినాయి. అయినా కానీ నేను ప్రిపేర్ అయ్యి రాత్రి పగలు కూర్చొని ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలంటే నా మనసు ప్రకటన గ్రంథం మీదకే లాగింది. నేను చెప్తా, చాలా పెద్ద నోట్స్ నేను తయారు చేసుకుని వచ్చాను. మీరు ఎంత బాగా వింటే అంత డీప్గా మనం స్టడీ చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.